మాకు అక్కడి నుంచి ఇక్కడికి ఏం తీసుకురావాలన్నా చాలా ఇబ్బందిగా అవుతుందని చెప్పి పంతం బట్టి గ్రూప్ ఒకటి రెడీ చేశాను. మేడం గారిని అడిగితే 1 ఇయర్ వరకు మేడం అబ్జర్వ్ చేసి మమ్మల్ని గ్రూపు సిటీజీ గ్రూప్ అనౌన్స్ చేశారు. కార్తీక మాసంలో 2 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ అదే 2 ఇయర్స్ అయిపోయి 3 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే 120 మెంబర్స్ ఉన్నారు గ్రూప్లో. కొంతమంది ఖమ్మంలో అంత యాక్టివ్ అయితే కాదు మా కోదాడోళ్ళు, ఇప్పుడే నేర్చుకుంటున్నారు అందరూ. ఖమ్మం నుంచి అడ్మిన్ శ్రీనివాస్ గారు, మా కోదాడ నుంచి గోపి గారు, వ్యవసాయ వీళ్ళ ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. గర్వపడే జాతీయ జెండా మా ఊళ్ళోనే తయారు చేశారు, రాజావారి కోట. ఆ రోజుల్లో పింగళి వెంకయ్య గారు మా ఊళ్ళో రాజావారి పాలన ఉండేది. నడుగులో రాజావారి పాలనలో దాదాపు ఒక 6-7 ఎకరాల్లో రాజావారి కోట ఉండేది. ఆ కోటలో రాజావారికి పింగళి వెంకయ్య గారు క్లాస్మేట్ లయాల కాలేజీలో మచిలీపట్నం చదువుకున్నప్పుడు. అయితే నువ్వు అక్కడ ఎందుకు ఖాళీగా ఎందుకున్నారని తీసుకొచ్చి నడుగులు తీసుకొచ్చి కోటలో ముందు మా నడుగుల ప్రాంతాల్లో అప్పట్లో మునగాల పరగణ ఉండేది. ఒకప్పుడు నడుగులు అనేది మునగాల పాలనా కేంద్రం ఆంధ్ర ఉండేది. ఆ రోజుల్లో దాదాపు 1960 బిఫోర్ సార్ నందిగామ తాలూకా ఉండేది. వాస్తవంగా దాదాపు 24 గ్రామాలు కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పరిధిలో ఉండేవి. ఆ రోజుల్లో పింగళి వెంకయ్య గారు నడుగులో రాజావారి కోటలో ఉంటూ మా చుట్టుపక్కల గ్రామాల్లో ముందు ఆయన చేసిన పని ఏంటంటే పత్తి పంటని పరిచయం చేశారండి. మన చుట్టుపక్కల పత్తి పంట తెలియదు సార్. వాస్తవంగా కాటన్ క్రాప్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. అందుకే మా ఊళ్ళో ఇప్పటికి కూడా మా తాతలు ముత్తాతలు ఏమంటారంటే ఇప్పటికి కూడా ఆయన్ని పింగళి వెంకయ్య ఎవరు అంటారండి, పత్తి వెంకయ్య అంటారు. అంత నోటెడ్ ఆయన పింగళి వెంకయ్య గారు అంటే. నిజంగా మహానుభావుడు. తర్వాత పత్తి పంట పరిచయం చేశాక తర్వాత మన జాతీయ జెండా తయారు చేశారు. 1921లో విజయవాడలో జరిగిన జాతీయ మహాసభ, కాంగ్రెస్ మహాసభలో మహాత్మా గాంధీ గారు విజయవాడ వచ్చినప్పుడు ఈయన తయారు చేసిన 3 రంగుల జెండాను ప్రజెంటేషన్ చేశారు. ప్రజెంటేషన్ చేస్తే ఆయన ఒప్పుకున్నారు. కాకపోతే ఆ రంగుల రాష్ట్రం కాకుండా అశోక చక్రాన్ని వేరే వాళ్ళు సూచించారు. అదే మేము గర్వంగా ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ప్రాంతం గురించి, మన ఊరి గురించి, మనం గొప్పగించాలి. మీరందరూ వయసులో పెద్దవారు, మీకంటూ ఎన్నో అనుభవాలు ఉన్నాయి. నేను మీకన్నా చిన్నవాడిని, కానీ నా అనుభవాలు నేను షేర్ చేసుకుంటాను ఈరోజు. నిజంగా అండి బయట చూస్తే నిజంగా ఈవెంట్కి వచ్చిన వాళ్ళు మనందరం అదృష్టవంతులం సార్. ఎవ్వరు అసలు నిజంగా ఈరోజు అందరూ ఎంతో హ్యాపీగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. మిమ్మల్ని చూసి ఇంకా 4 ముందుకు రావాలి. రోజా గారు అయితే, మన మంజుల గారు అయితే, నేను ఏంటంటే ఒక చిన్న ఇంటర్వ్యూ చేశానండి, చిన్న ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తే ఒక గ్రూప్ ఫామ్ అయింది కోదాల్లో అయితే. కానీ ఏది చేసినా కానీ ఖమ్మం జిల్లా మా స్ఫూర్తి. ప్రకృతి వ్యవసాయంలో కానీ, సేంద్రీయ వ్యవసాయంలో కానీ, అన్ని రంగాల్లో కూడా కొన్ని మాకు అగ్రికల్చర్ ఎలిమెంట్లు మాకైతే చాలా స్ఫూర్తి. ఎందుకంటే నా ఖమ్మం జిల్లా నుంచి కూడా 4-5 అవార్డ్స్ వచ్చినాయి సార్. వాళ్ళని మర్చిపోలేదు. ఎందుకంటే సపోర్ట్, అవార్డు అనేది ఒక సపోర్ట్. ఇలా రావటం వల్ల కొంత నాలెడ్జ్ తీసుకుని మీకు ఎన్నో అనుభవాలు ఉండొచ్చండి. కానీ ఇక్కడికి వచ్చిన అనుభవం నిజంగా నేను మేడం ఎక్కడున్నాను నిజంగా అక్కడి వరకు వచ్చి మధ్యాహ్నం ఇందాక అక్కడి వరకు వచ్చి ఎన్నికి వెళ్ళానండి. అరే కొంచెం ఫీల్డ్ కొంచెం తేడా ఉన్నదని చిన్న అనుమానం వచ్చింది. అసలు లోపలికి చూసేసరికి ఇంత అద్భుతం ఎక్కలేదండి. నిజంగా మనసైపోయింది. నిజంగా ఆ మేడం గారికి క్లాస్ కొట్టాను. నిజంగా బయట సిచ్యువేషన్ ఏమాత్రం బాగలేదు, గ్రామాల్లో బాగలేదు, పట్టణాల్లో బాగలేదు. నాకు కొన్ని ఊర్లలో గమనించి నేను ఊరు తిరుగుతూ ప్రచారం చేస్తున్నా. నేను చదువుకుంది అగ్రికల్చర్లో డిప్లొమా, BSc మైక్రోబయాలజీ. నా టైం బాగా రెగ్యులర్ ఏఈఓ రాలే, అయినా కానీ సోషల్ సర్వీస్లో ఉన్నా. ప్రకృతి వ్యవసాయంలో ప్రతి రైతు మారాలి, ప్రతి అమ్మలక్కర మారాలనే సంకల్పంతో నేనంటూ ఒక ప్రముఖ పత్రికలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నా. అవార్డు పురస్కారాలు కామన్ నేను చేసే శ్రమకు వస్తున్నాయి అవి. కానీ ఊళ్ళలో పరిస్థితి ఎలా ఉందంటే, పట్టణాల పరిస్థితి ఎలా ఉందంటే మేడం, క్యాన్సర్ బాగా స్ప్రెడ్ అవుతుంది మేడం. క్యాన్సర్ అయితే నేనైతే మా ఊరు నడివడం వల్లపురంలో క్యాజువల్గా సర్వే చేశాను మేడం. క్యాజువల్గా ఊళ్ళో అసలు ఏం పరిస్థితి సర్వే చేస్తే 50 మంది క్యాన్సర్ పేషెంట్ ఉంటారు ఆ ఊళ్ళో. 50 మంది ఎవరు తక్కువ లేరండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన క్యాన్సర్ అండి. అసలు నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చాయి నాకైతే. గొంతు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, మొరల క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్లు అండి. నిజంగా నాకు మనసు చలించింది. ఎమ్మటే 4-5 రోజులకు ఇమ్మీడియట్గా ఆ ఊళ్ళోకి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి. గ్రామంలో గ్రామ సభ పెట్టారు. 40 మంది రైతులు వచ్చారు. నేను 10 మంది వచ్చి 20 మంది వచ్చినా చాలా అనుకున్నా. కానీ 40 మంది రైతులు వచ్చారు. వాళ్ళ ద్వారా మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నం చేశారు. ఎందుకంటే అసలు క్యాన్సర్, షుగర్, బీపీ కామన్ అయిపోయింది మేడం. మీరు అందరూ ఎంతో మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, రకరకాల గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. కానీ ఊళ్ళలో పరిస్థితి అయితే ఏమాత్రం బాగలేదు. మన ఈ ప్రోగ్రాం ద్వారా మనల్ని చూసి లేదా మీ ద్వారా కొంత ఎక్స్టెన్షన్ చేయండి. మనం చేసే పద్ధతిని ప్రయత్నం మేడం. చిన్న మోటివేషన్ మేడం, ఎక్కువ అవసరం లేదు మేడం. అయ్యా మీరు మీ తిండి మందం ప్రకృతి వ్యవసాయం చేసుకోండి, మీ కుటుంబ ఆరోగ్య అవసరాల కోసం. రేపు మన జనరేషన్ అయిపోయింది మేడం ఆల్రెడీ. నెక్స్ట్ మన భవిష్యత్తు, మన పిల్లలు వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలంటే మనం అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ అయ్యి ఇక టెర్రస్ గార్డెన్ అనేది చేసుకోవాలి, పెరటి తోటలు చేసుకోవాలి.
మనకు 5 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్నా 30 ఎకరాలు ఉన్నా 2 ఎకరాలు ఉన్నా కానీ అగ్రికల్చర్ ల్యాండ్ అరెకరం ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేయాలి మేము. ఎలాంటి రసాయన రహితంగా మనం అనుకుంటాం కానీ కలుపుమంది చాలా డేంజర్ అండి. కలుపుమంది వల్ల క్యాన్సర్ వస్తుంది. నిజంగా మనకు వచ్చే మినువులు ఉన్నాయి కదా, మనకు ఆంధ్ర నుంచి వస్తుంది. అవి ఏంటంటే పాపం రైతులు వాళ్ళు కామన్గా కెమికల్ వేస్తూనే ఉంటారు. దాంట్లో తప్పు లేదు, ఏమాత్రం తప్పు లేదు. మనం తినే ఇడ్లీ వల్ల, మనం తినే దోశ వల్ల, మనం తినే వైట్ రైస్ వల్ల, మనం తినే ఆకుకూరలు కానీ మిగతా కూరగాయల వల్ల క్యాన్సర్ బాగా వస్తుందండి. ఎస్పెషల్లీ కలుపుమంది ఎస్పెషల్లీ గ్లైఫోసేట్ అని చాలా పవర్ఫుల్ కలుపుమంది అండి. వాళ్ళు ఏం చేస్తారంటే తొలకర్లో వరి పంట సాగు చేస్తారు మేడం. నెక్స్ట్ రబీ అంటే వానాకాలం ఆవి తావి అంటారు అక్కడ. నెక్స్ట్ యాసంగి రావాలంటే వాళ్ళు ఇంకో 10 రోజుల పొలం కోస్తారనగా మినువులు చల్లుతారు. మినువులు చల్లాక ఈ పొలం హార్వెస్ట్ అయ్యాక దానికి నీళ్లు పెట్టి ఇమ్మీడియట్లీ కలుపుమంది స్ప్రే చేస్తారు. అక్కడ మనకు దెబ్బ పడుతుంది. మనకు అక్కడ గ్లైఫోసేట్ అనేది కలుపుమంది అవాయిడ్ చేశారు గవర్నమెంట్. కానీ ఎట్లా ప్రొడక్షన్ అవుతుంది ఏమో తెలియదు. కానీ మనకు క్యాన్సర్ కారణం ఏంటంటే అదే మేడం. మీరు దయచేసి మన లైఫ్ స్టైల్ మీరు అందరూ మారిన వాళ్ళే, కొత్త వాళ్ళు అయితే కాదు, మారిన వాళ్ళే మీరంతా. కానీ మిగతా తోటి వారిని కూడా చైతన్యం చేద్దాం. ఎందుకంటే చాప కింద నీళ్ళ క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందండి. చాప కింద నీళ్ళు అంటే ఊరు ఎంత సిచ్యువేషన్ ఏంటంటే ఏమాత్రం బాగలేదు. మన వంతు తోడ్పాటుగా మనం అవేర్నెస్ చేద్దాం. తోటి రైతులు కానీ తోటి అమ్మలక్కలు కానీ నేనైతే ఊరు తిరుగుతా. జిల్లా వ్యాప్తంగా, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నా బండికి ప్రకృతి వ్యవసాయంపై రైతు చైతన్య యాత్ర అని పెట్టుకొని నేను క్యాప్షన్ పెట్టుకొని ఎక్కడ బ్రోచర్స్ ఇస్తూ ఎక్కడ రైతులు కనపడ్డా సార్, అయ్యా అమ్మలక్కల చెట్ల కింద కూర్చుంటారు, ఎక్కడ అమ్మ అక్క అనే ఒక వరుస కలుపుకుంటూ వాళ్ళ దగ్గర పోయి మీ కుటుంబ ఆరోగ్యం ముఖ్యం, మీ పిల్లల ఆరోగ్యం ముఖ్యం అంటూ అవేర్నెస్ చేస్తున్నాం సార్. ఒక బ్రోచర్ ఇవ్వటం ఎలా చేయాలి, మెథడ్ ఏంది, మన కూరగాయల సాగు ఎలా చేసుకోవాలి, కెమికల్ వాడద్దు దయచేసి, ప్రకృతి వ్యవసాయం ఎలా చేసుకోవాలి, ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేసి ఈ విధంగా రైతులకు తర్వాత అమ్మలక్కలకు అందరికీ కూడా అవేర్నెస్ చేస్తూ నా ప్రయాణం కొనసాగిస్తున్నానండి. ఈ తరుణంలో నాకు 2021లో బెస్ట్ అగ్రికల్చర్ జర్నలిస్ట్ అవార్డు వచ్చిందండి. మహానుభావులు మన దేశ ఉపరాష్ట్రపతి గారు వారు వెంకయ్యనాయుడు గారి చేతుల మీద అవార్డు తీసుకోవడం నా జీవితం ధన్యవాదాలు సార్. వారి ప్రోత్సాహం వల్ల వారు ఎప్పుడైతే నా భుజంగా చేసి ఎప్పుడైతే నాతో మాట్లాడిరో అది స్ఫూర్తి తీసుకున్నాం. ఫస్ట్ నేనేం చేయాలి, ఆ స్థాయి అవార్డు వచ్చింది. రైతు నేస్తం వాళ్ళు ఇచ్చారు సార్, రైతు నేస్తం వాళ్ళు సార్ 2021 సార్ బెస్ట్ అగ్రికల్చర్ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చారు తెలుగు రాష్ట్రాల స్థాయిలో. నా జీవితం ధన్యవాదం. అప్పటి నుంచి నేను ఏదో ఒకటి చేయాలి. నాకు 4 ఎకరాలు ఉందండి. 4 ఎకరాలు ఫస్ట్ 6 ఎకరం ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశాను చాకిరాల రెవెన్యూలో. 6 ఎకరం తర్వాత మా నాన్న ఇంకా వాళ్ళ సపోర్ట్తో కూడా ఇంకొక 6 ఎకరాలు పెంచుకున్నా. అది కూడా మా కుటుంబ ఆరోగ్య అవసరాల కోసం, మేము బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా అమ్మ నాన్నలు మా చెల్లెలు బాగుండాలి సంకల్పంతో మేము పండించుకుంటూ తోటి రైతులు చుట్టూ ఊరు తిరుగుతూ అవేర్నెస్ చేస్తున్నాం, ప్రచారం చేస్తున్నాం. నా ప్రచారంలో ఒక్కళ్ళు మారినా చాలనుకుంటాండి. ఈ మధ్యకాలం ఈ వారం 10 రోజుల్లోనే కోవాడ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కవర్ చేశాను. ప్రతి గ్రామం ఎక్కడ ఒక్కరైతే కాదు, 2 ముగ్గురున్నా అవేర్నెస్ అనేది కావాలి. ఎంత అవేర్నెస్ ఇస్తే అంత మంచిది. ఇంకొక 5-6 సంవత్సరాలు అయితే మా నేలలు సాగుకు పనికిరావు సార్. సాగుకి ఏమాత్రం పనికిరావు, కంప్లీట్గా డ్యామేజ్ అయినా సార్. భయం అవుతుంది సార్. అసలు కళ్ళ నీళ్ళు మెదులుతున్నాయి సార్. రైతుల పరిస్థితి ఎంత దారుణంగా రాబోతుంది, మన భవిష్యత్ తరాల పరిస్థితి ఏంది, మనం ఏందనే పరిస్థితి ఎంత ఒకసారి మనం ప్రశ్నించుకొని మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీ వంతుగా తోటి అమ్మలక్కడ చెప్పండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు, మీకున్నటువంటి అనుభవం నాకు లేదు. కానీ ఎక్స్టెన్షన్లో మాత్రం నేనైతే ఎక్కడైనా చొచ్చుకొని పోతాం మేడం. మంజులా గారు అయితే ఒకసారి తారా టీ స్టాల్ మేడం కోదాళ్ళ తారా టీ స్టాల్ దగ్గర టీ తాగడానికి వెళ్ళారు. ఇట్లా పైకి చూసాను మేడం, టీ తాగుతుంది. పైకి చూసరికి ఒక అద్భుతమైన గార్డెన్ కనపడింది మేడం. అసలు ఏంది ఇది, నిజంగా ఇంటిమే అసలు ఎంత పండిస్తున్నారో చూసి బయట లోపలికి వెళ్ళి మేడం ఎవరు అంటున్నారు. మేడం మా సోయల్స్ అని అడిగినాను మేడం, ఇట్లా నేను అగ్రికల్చర్ ఇట్లా రైతులకు ఇట్లా అవేర్నెస్ చేస్తున్నాను చెప్పి మేడం పరిచయం అయ్యాక ఇమ్మీడియట్లీ ఆ గార్డెన్ చూసేసరికి అద్భుతం ఉంది మేడం కోదాళ్ళు అయితే నిజంగా. తర్వాత రోజా మేడం పరిచయం అయ్యారు. ఇట్లా కొన్ని తర్వాత మేడం పరిచయం అయ్యారు. ఇట్లా ఈ విధంగా పరిచయం అయిన తర్వాత కోదాళ్ళు కూడా మిమ్మల్ని ఎస్పెషల్లీ ఖమ్మం సిటీస్ గ్రూప్ మిమ్మల్ని స్ఫూర్తి తీసుకుని వాళ్ళు కోదాళ్ళ గ్రూప్ పెట్టారు మేడం. నిజంగా మళ్ళీ ఒకసారి సపోర్ట్ కొట్టండి మేడం. ఇంకా చాలా మంది మన రామినేని మేడం వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గార్డెన్ పైన చూస్తే అద్భుతంగా ఉంది మేడం. వేరే ఒక బిల్డింగ్ మీద చూస్తే ఎవరైనా సార్ రావాలి సార్, ఖచ్చితంగా రావాలి సార్. ఇక్కడ సైన్స్ సార్ చేస్తున్నారు ఆల్రెడీ బాయ్స్ హై స్కూల్ కోదాళ్ళ ఒక చారిత్రాత్మక బాయ్స్ హై స్కూల్. ఆ స్కూల్లో కూరగాయలు పండిస్తూ అదే పండించినటువంటి కూరగాయలను వారి పిల్లలకు మిడ్ డే మీల్స్ పెడుతున్నారు. నిజంగా వారికి కూడా ఒకసారి సపోర్ట్ పెడతారు. అలాగే ఇక్కడ శరత్ బాబు సార్ ఉన్నారు, గురువారి సార్ డాక్టర్ శరత్ బాబు సార్ ఆల్రెడీ మాకు నడిలో పనిచేశారు. ఎలక్షన్ అప్పుడు కూడా సారు జనరల్గా ఎలక్షన్ ఆఫీసర్ అంటే ఎవరు దగ్గర రాలేరు, ఎవరు రానిస్తారా సార్, అసలు మాట్లాడరు. అలాంటి మరి నేను ఎట్లా సార్ కరెక్ట్ అనేది తెలియదు. కానీ నన్ను రిసీవ్ చేస్తే అంత మూమెంట్ ఉన్న ఎలక్షన్ మూమెంట్లో సార్ నాకు టైం ఇచ్చి నాతో మాట్లాడింది. ఒకసారి రాగొప్పి మాట్లాడేది చూద్దురు అన్నారు. నిజంగా రావాలి మేడం, చైతన్యం రావాలి, ప్రతి ఒక్కరు మారాలి మేడం. మారితేనే మన భవిష్యత్ తరాలు ముఖ్యం మేడం. రియల్లీ ఒకసారి చూడండి. తర్వాత మీలో
ఎవరికైనా చిన్నపిల్లలకు అంటే చిన్న మెత్తలు ఈ పెద్ద ఇది నేల ఉసిరి అంటారు మేడం. నేల ఉసిరి ఈ ఆకు టైం పాస్ మీరు గార్డెన్లో పెట్టి టైం పాస్ తినండి. షుగర్ కంట్రోల్ అయితే, బీపీ కంట్రోల్ అయితే, ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు నోటికి చేయగలుగుతుంది అంతే. మనం ఎన్నో టాబ్లెట్లు వేసుకుంటున్నాం, ఇది వేసుకుంటే ఏమైంది మేడం? ఏం కాదు, నో ప్రాబ్లం. ఇది నేల ఉసిరండి. చిన్నపిల్లలకి ఏంటంటే మ్యాక్సిమం 5-6 సంవత్సరాల పిల్లలకు కామన్ అవుతాయి. కామన్గా అంటే రాకూడదని కోరుకుంటున్నాం. అయినప్పుడు ఏం చేయాలంటే డాక్టర్ గారు చూపించాక వారు చెప్పే టాబ్లెట్ ఫాలో అవుతూ ఇదేంటంటే వేడితో సహా పీకి ఏమండి నేల ఉసిరి వేడితో సహా పీకి దీన్ని శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడి చేసి ఉదయం పూట ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ తాపితే కామన్ కంట్రోల్ అవుతాయి మేడం. ఇదైతే ప్రాక్టికల్ నేను కొద్దిమంది దగ్గర చూశాను, నాకైతే ఎక్స్పీరియన్స్ ఉందండి. తర్వాత ఇది దువ్వెనాకు అంటారు, మీరేమంటారు నాకైతే లేదు. దువ్వెనాకు ఇది కూడా తినొచ్చు మేడం. ఎవరైనా తినొచ్చు. షుగర్ కంట్రోల్ అయితే, బీపీ కంట్రోల్, సర్వరోగ నివారణ. అవును మేడం, అవును. ఇది అద్భుతం. రోజు 2-3 ఆకులు తినండి. తొత్తురు బెండ రోజు ఆకులు టైం పాస్ గాడీలో టైం పాస్ తినండి. పిచ్చి మొక్క కానీ పక్క పడేయకండి దయచేసి. ఏమంటారు సార్? పిచ్చి మొక్క కాదని పక్క పడేయకండి దయచేసి. ఇది తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటి ఎన్నో మేడం. వ్యాపారం మీకు కామన్ తెలుసు, ఇంకా మిగతా ఆకులు చాలా ఉన్నాయి. తర్వాత మీకు చిన్న ప్రాబ్లమ్స్ అంటే మీకు టెర్రస్ గార్డెన్ అంటే నాకు అగ్రికల్చర్లో అనుభవం ఉంది కానీ హార్టికల్చర్లో తక్కువ అనుభవం ఉంది. బట్ మనకి ఏంటంటే మీరు ఎంతసేపు టెర్రస్ గార్డెన్ అంటే దానికి ఏమైనా వేప నూనె కొట్టాలి, ఇంకా బయోఫెర్టిలైజర్ దయచేసి వాడకండి మేడం. బయోఫెర్టిలైజర్ దయచేసి వాడకండి. మనం డబ్బులు పెట్టి కొనొద్దు, పైన పెట్టకుండా మనం తెచ్చుకోవాలి. సార్ కదా మీకు అదే జీవామృతం ప్లాన్ చేస్తాను. జీవామృతం నేను మీకు అందరికీ ఇవ్వాలా. నేను 50 లీటర్ల వాస్తవం తయారు చేశాను జీవామృతం. నాకు బండి మీద సౌకర్యం లేకపోవడం వల్ల ఒక 20 లీటర్లు తీసుకొచ్చాను జీవామృతం. జీవామృతం మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ఇంకోటి మేడం, మనకు సాగు చేసే కూరగాయలలో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా సార్. మనం బయట ఎంతసేపు వేప నూనె కొనకుండా వేపాకు ఉంటుంది కండి, లేత ఎగురులు సుమారుగా మన గార్డెన్ ఒక ఇంత ఉందనుకోండి, గార్డెన్ ఇంతుంటే ఒక కేజీ వేపాకు దూయండి. లేత వేపాకు దూసి దాన్ని రోట్లేసి దంచి మామూలుగా పిండి చేయండి. సార్ మరీ పెద్ద అవసరం దంచితే ఆకు పగిలితే చాలండి. దాన్ని మనం దంచిన తర్వాత ఒక పల్చని గుడ్డ తీసుకొని మూట కట్టి ఒక 2-3 లీటర్ల వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో రాత్రంతా 12 అవర్స్ నానబెట్టండి. అంటే రాత్రంతా నానబెట్టండి. ఉదయం లేచాక ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఒకళ్ళు ఇట్లా పట్టుకొని ఒకటి ఇట్లా తీసుకోండి. కిందికి కషాయం దిగుద్దండి. దిగిన తర్వాత మనకు కావాల్సిన వేప కషాయం రెడీ అవుతుంది. దాంట్లో ఒక 2 చెంచాలు లేదా 3 చెంచాలు స్పూన్స్ మన సరుకు ఉంటుంది కదండి, బట్టలు ఉతికే సరుకు, ఆ సరుకును మిక్సింగ్ చేయండి. కలిపి మీరు స్ప్రే చేసుకోండి. డైరెక్ట్ అంటే కొంచెం 1 లీటర్ వాటర్ నీళ్ళకు ఒక 10 ml మేడం. 1 లీటర్ వాటర్కి ఒక 10 ml, 15 ml, 20 ml వేసినా ఏం కాదు. 1 లీటర్ నీటికి కొట్టి ఇది స్ప్రే చేసుకోండి. ఆటోమేటిక్ మనకు ఖర్చు ఉండదు సార్, ఖర్చు లేకుండా ఈ విధంగా స్ప్రే చేసుకుంటే మనకున్న టెర్రస్ గార్డెన్లో మనకు పంటకు నష్టం చేసే పురుగులు చచ్చిపోతాయి. అది కూడా ఎగ్ స్టేజ్ మాత్రమే. ఎగ్ స్టేజ్ లేదా సన్న పురుగు ఉంటుంది మేడం. సన్న పురుగు స్టేజ్లో డ్యామేజ్ ఉంటే చనిపోతుంది. మరీ ఆకు అది పురుగు ముదిరితే మాత్రం కంట్రోల్ కాదండి. తర్వాత దాని మెత్తలు వేరే పెంచుకోవాల్సి ఉంటుంది. వాయిలా కానీ, ఫ్రూటా కానీ, లేదా లొట్ట పీసా కానీ, ఇంకా వేరే కషాయాలు ఉంటాయి. అంటే నా ఎక్స్పీరియన్స్ మాత్రం నేను చెప్తున్నాను, నేను చూపిస్తున్నాను కాబట్టి. ఈ విధంగా మన వ్యాపారం సర్వరోగ నివారండి. దయచేసి ఈ బ్రష్ కల్చర్ మర్చిపోండి. దయచేసి మీకు చెప్పేంత స్థాయి కాదు, కానీ వేపులు వేసుకోండి, కానుపులు వేసుకోండి. ఎంత అద్భుతం అంటే ఉత్తరేణి వేరుతో సహా పీకి దాన్ని చేసుకోండి. మీ గార్డెన్లో ఉంటాయి కామన్గా. ఈ విధంగా చేసుకోండి మేడం. చాలా ట్రెండ్ చాలా మారాలి సార్. ట్రెండ్ ఏంటంటే టెక్నాలజీ ముసుగులో, మొబైల్ ముసుగులో మనల్ని నాశనం చేసుకుంటాం సార్. ఇదంతా మాకు నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతుంటే మా గురుగారు డాక్టర్ సుభాష్ పాలేకర్ గారు. వారు ప్రకృతి వ్యవసాయ పితామహుడు. నిజంగా మహారాష్ట్ర వారిది సైంటిస్ట్ ఆయన. ఈ ప్రకృతిని అడవిని పరిశోధన చేసి ప్రకృతి వ్యవసాయాన్ని వారు మనకు ఇంకా చాలా అంశాలు మాట్లాడాలండి. ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎంతసేపు పశువుల కట్ట, ఎంతసేపు చెరువు మట్టి కావాలా లేదా చెరువు మట్టి కావాలి, ఎంతసేపు బయట ఎర్ర మట్టి కావాలా నల్ల మట్టి కావాలని చూసుకోవాలి. ఉన్న మట్టిలోనే మనకు అనేక సూక్ష్మజీవులు, మనకు సాయిలకు మొక్కకు వేరైన సూక్ష్మజీవులు అందాలంటే జీవామృతం చేసుకోవాలండి. జీవామృతం పెద్ద ఖర్చు కాదండి. మనకైతే మన గార్డెన్ బట్టి మెథడ్ ఉంది. ఒక 1 కిలో బెల్లం తెచ్చుకోండి, ఒక 2-3 లీటర్ల ఆవుమూత్రం, ఒక సుమారుగా ఇది ఒక డ్రమ్ అనుకోండి మేడం. మనకు ఒక ఈ మాత్రం గార్డెన్ ఉందనుకోండి, ఒక 20 సెంట్లు మాత్రం గార్డెన్ ఉందనుకోండి. ఈ మాత్రం గార్డెన్లో మనకు ఒక 2 లీటర్ల ఆవుమూత్రం తీసుకోండి. 2 లీటర్ల ఆవుమూత్రం. తర్వాత డ్రమ్లో ఇందులో ఏంటంటే ఇంతవరకు నింపండి వాటర్.
ఏమండి మనకు 50 లీటర్ డ్రమ్ అయితే పర్ఫెక్ట్ మేడం. మన ఇళ్ళలో కామన్ ఉంటాయి 50 లీటర్ డ్రమ్ అంటే కామన్ ఉంటాయండి. ఇదైతే 20 లీటర్స్ 50 లీటర్ డ్రమ్లు కామన్గా ఉంటాయి. 50 లీటర్లలో మనకు కావాల్సినటువంటి ఏంటంటే అలా 40 లీటర్లు నీళ్ళు నింపండి. ఏమండి 40 లీటర్లు వాటర్ నింపండి. వాటర్ నింపిన తర్వాత దాంట్లో పిడికడు పుట్టమట్టి, పిడికడు పుట్టమట్టి లేదా ఖాళీ ప్లేస్లో మట్టి వేయండి. అందులో 1 లీటర్ ఆవు మూత్రం వేయండి. తర్వాత 1 కిలో బెల్లం వేయండి. తర్వాత ఆవు మూత్రం 1 లీటర్ వేయండి. తర్వాత పప్పుల పిండి 1 కిలో వేయండి. పప్పుల పిండి అంటే శనగపిండి మేడం. లేదా మన ఇంట్లో పెసలు ఉంటాయి కదా మేడం, కందులు ఉంటాయి కదా మేడం, ఇవి వేసినా సరిపోతుంది. మనం డబ్బులు పెట్టుకోవద్దు. ఫస్ట్ మన ఇంట్లో ఏమున్నా అవి చూసుకోండి ఫస్ట్. ఈ విధంగా మనం దాన్ని ఒక మొత్తం మిక్సింగ్ చేయాలండి. మళ్ళీసారి చెప్తున్నాండి, మనకు 50 లీటర్ల జీవామృతం కావాలంటే 50 లీటర్లలో 40 లీటర్లు నీళ్లు నింపాలి. దాంట్లో 1 లీటర్ ఆవు మూత్రం, 1 కేజీ తాజా ఆవు పెండ, తర్వాత పిడికల పుట్టమట్టి, తర్వాత ఒక 1/2 కిలో పప్పుల పిండి, 1/2 కిలో పాత బెల్లం. పాత బెల్లం ఇంకా మంచిదండి, కొత్త బెల్లం దయచేసి తీసుకోకండి. పాత బెల్లం అంటే నల్ల బెల్లం మేడం, ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. 1/2 కిలో వీటన్నిటిని మిక్సింగ్ చేసి బాగా దంచి మిక్సింగ్ చేసి సవ్య దిశలో తిప్పాలండి. ఇట్లా కర్రతో ఇట్లా కర్ర పెట్టి ఇట్లా సవ్య దిశలో తిప్పాలంటే, సవ్య దిశ అంటే సూర్యుడు మన చుట్టూ ఎలా తిరుగుతారో ఆ విధంగా ఇట్లా ఇలా గడియారం దిశలో తిప్పాలి. గడియారం దిశలో ఇట్లా తిప్పి రోజుకు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2 మినిట్స్ చొప్పున 2 నిమిషాలు చొప్పున ఈ విధంగా కర్రతో కలియదిప్పాలి. మనకు ఒక 48 గంటల తర్వాత అంటే ఒక 2 రోజుల తర్వాత మనకు కావాల్సిన జీవామృతం తయారైంది. ఆ జీవామృతాన్ని ఒక పాదుకు ఒక బుట్ట ఒక పాదుకు 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ పోసేది. 48 గంటల తర్వాత అంటే 2 రోజుల తర్వాత ఈ తయారైన ద్రవ జీవామృతాన్ని ఇలా పోసేయండి. ఇలా పోస్తే మనకు నేలకు కావాల్సిన నేలలో ఉన్న పోషకాలకు, నేలలో ఉన్న సూక్ష్మజీవులకి ఇది ఆహారం అవుతుంది. మనం పోసిన జీవామృతం ఉంది కండి, అది ఆహారం అవుతుంది. అది మనకు కావాల్సిన మెయిన్ మనకు సాయిల్కి కావాల్సిన మొక్కకు కావాల్సిన పోషకాలు డెవలప్ చేస్తుంది. అలా ఆ విధంగా జీవామృతం తయారు చేసుకోవచ్చు. తర్వాత ఘనజీవామృతం చెప్పి ముగిస్తానండి. ఘనజీవామృతం అంటే మీరు ఎంతసేపు చెరువు మట్టి తర్వాత వేరే మట్టి కోసం కాకుండా మన గార్డెన్లో ఘనజీవామృతం ఒక సుమారుగా ఒక 20 కిలోల ఆవు పెండ అండి. తాజా ఆవు పెండ అయినా పర్వాలేదు, 2-3 రోజులైనా ఆవు పెండ అయినా పర్వాలేదు. దాంట్లో ఒక 20 కిలోలు సుమారుగా ఒక 20 కిలోలు తాజా ఆవు పెండ తీసుకోండి. 2-3 రోజులైనా పర్వాలేదండి. దాంట్లో ఒక 2 లీటర్ల ఆవు మూత్రం, తర్వాత పిడికల పుట్టమట్టి, ఒక 1/2 లీటర్ ఇందాక మాదిరిగా ద్రవజీవామృతం మాదిరిగానే ఒక 2 లీటర్ల పిడికల పుట్టమట్టి, 1 లీటర్ నుంచి 2 లీటర్ల ఆవు మూత్రం, తర్వాత 1/2 కిలో పప్పుల పిండి, 1/2 కిలో పాత బెల్లం, వీటన్నిటి మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేసి కాలుతో తొక్కాలి. కాలుతో తొక్కి దాన్ని మిక్సింగ్ చేసి చిన్న ఉండలు చేసుకోవచ్చు. పిడికల మాదిరి చేసుకోవచ్చు, లేదా చిన్న ఉండలు తయారు చేసుకోవచ్చు. అవి తయారైన ఘనజీవామృతం ఉండలు ఏం చేయాలంటే నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలో ఒక 4-5 రోజులు 6 రోజుల పాటు ఆరబెట్టుకొని మనం అలా స్టాక్ పెట్టుకొని గోనె సంచులు దాచుకోవాలి. ఎప్పుడైతే తొలకరి వర్షాలు పడతాయో మేడం, తొలకరి వర్షాలు ఎప్పుడైతే పడతాయో ఈ తయారైనటువంటి ఘనజీవామృతం ఉండలను పిడికల్లో వాటి ఏం చేయాలంటే బయట కుళ్ళిన పశువుల పెంట ఉంటుందండి, పశువుల పెంట సుమారుగా అదొక 20 కిలోలు తీసుకురండి. దాన్ని ఈ ఉండల్ని మిక్సింగ్ చేయండి. మిక్సింగ్ చేసి దాంట్లో చల్లుకోండి. పాదులు కదిలిచ్చి పాదులు ఇట్లా కదిలిచ్చి పాదులలో చల్లండి. వాటిలో బుట్టలలో వాటిలో అయితేనేమో దాన్ని కూడా కర్రతో కలిసి దాంట్లో చల్లుకోండి. మనకు నేలకు కావాల్సిన పోషకాలు అందిస్తే నేల ఆరోగ్యంగా ఉంటే పంట ఆరోగ్యంగా వస్తాయి. పంట ఆరోగ్యంగా వస్తే మనకు ఆటోమేటిక్గా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇదండి. ఇక థ్యాంక్ యూ అండి.